ఏపీలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరిగింది. సిఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని సబ్ రిజిస్ట్రార్ అధికారులు తెలిపారు. సర్వర్లు ఆగిపోవడంతో ప్రజలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరిగింది. సిఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని సబ్ రిజిస్టర్ అధికారులు తెలిపారు. సర్వర్లు ఆగిపోవడంతో ప్రజలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇక ఏపీలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు చేపట్టారా అధికారులు? ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో కూడా ప్రజలు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఏదైతే సిఎంఎస్ సంబంధించినటువంటి సర్వర్ కూడా నిలిచిపోయిందని చెప్పి కూడా అధికారులు మాత్రం చెప్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో కూడా అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ధరలు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో కూడా కొత్త ధరలు అమలవుతాయనేటువంటి ఒక ఉద్దేశంతో వారందరూ కూడా ఇప్పటికే కూడా ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయం వద్ద అయితే భారాలు తీరుతా ఉన్నారు. మరి తీరుతున్నటువంటి నేపథ్యంలో కూడా సబ్ రిజిస్టర్ సంబంధించినటువంటి కార్యాలయాలు మొత్తం కూడా ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చిక్కిరిస్తా ఉన్నాయి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సంబంధించిన ఛార్జీలు కనుక పెంచితే ఖచ్చితంగా కూడా ఆ యొక్క భారాన్ని మొత్తం కూడా వీరిపై పడేటువంటి అవకాశం ఉండటంతో కూడా ఆ ప్రజలందరూ కూడా ఈ లోపే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సిఎంఎస్ సంబంధించినటువంటి సర్వర్ కూడా ఉదయం నుంచి ఓపెన్ కావడం లేదంటూ కూడా బాధితులు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో ఇప్పటికే సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద కూడా వారం తీరి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే కూడా ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ సంబంధించినటువంటి మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు సర్వర్లకు సంబంధించినటువంటి దాని సమాచారాన్ని కూడా తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాల్లో సంబంధించినటువంటి సర్వర్లు మొత్తం కూడా ఆటంకం లేకుండా చూడాలంటూ ఇప్పటికే ఏదైతే ఈ యొక్క సర్వర్లకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఆయన ఆదేశించడం అయితే మాత్రం జరిగింది. కానీ పెద్ద మొత్తంలో కూడా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు భారతీయ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సర్వర్లు కొంత మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలో అయితే చూసుకుంటే ఉదయం నుంచి కూడా గుంటూరు, కృష్ణా, అదేవిధంగా పల్నాడు, బాపట్ల జిల్లా ఈ 4 జిల్లాల్లో కూడా ప్రధానంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలైతే మాత్రం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికే ఈ సర్వర్లకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ రేపు కూడా ఇదే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసలు కొనసాగేటువంటి అవకాశం కూడా ఉందంటూ ఇప్పటికే అయితే మాత్రం సబ్ రిజిస్టర్ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఫిబ్రవరి 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలనుకుంటున్నటువంటి వారందరూ కూడా కొంత నిరాశకు గురవుతా ఉన్నారు.
ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే కనుక ఖచ్చితంగా ఆ భారాన్ని తమ్మే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్లు మొత్తం కూడా చేయించుకోవాలని చెప్పి వారు భావిస్తా ఉన్నారు. మరి భావిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సర్వర్లు పనిచేయకపోవడంతో కూడా కొంత ఆందోళనకు గురవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. స్వామి, ఓకే, థ్యాంక్ యూ పవన్. పశ్చిమ